హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సత్సంగము ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. ఈరోజుటి వీడియో వచ్చేసి సంక్రాంతి నోముల వీడియో అండి. మరి లాస్ట్ ఇయర్ మేము జరుపుకున్న సంక్రాంతి నోముల వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. మరి సంక్రాంతి నోములని మేము లాస్ట్ ఇయర్ చేసుకున్నాం కదా, మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. సంక్రాంతి పండుగ రానే వచ్చేసిందండి. మరి ఆ రోజు మేము మా ఇంటి ముందు రంగవల్లులు కూడా వేసుకున్నాము. ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని రంగులు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి సూర్యోదయం ముందే ఇంటి ముందు గుమ్మ ముందు పాలు కూడా పొంగించామండి. ఇదిగోండి మా ఇంట్లో సంక్రాంతి రోజున పాలు పొంగిస్తున్నాము. ఎంత చక్కగా పాలు పొంగిస్తున్నామో చూడండి. మరి మా దగ్గర అయితే సంక్రాంతి రోజున పాలు తూర్పు దిక్కున పాలు పొంగాయండి. చాలా సంతోషం అనిపించింది మాకైతే. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరి మగవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ముగ్గులు వేయడము, అలాగే ఇలా పాలు పొంగేయడము, నోములు నోచుకోవడము చాలా చాలా సంతోషంగా ఉంటుంది. పాలు పొంగించిన తర్వాత మేమైతే బొమ్మకి అందంగా అలంకరించుకొని బొమ్మకి భోగి పళ్ళు పోస్తామండి. భోగి పళ్ళు పోసిన తర్వాత ఇంట్లో నోములన్నీ సర్దుకొని నోములు నోచుకుంటామండి. మరి ఇలా లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాము. మరి మా ఇంట్లో వచ్చేసి సంక్రాంతి నోము ఈ విధంగా చేసుకున్నామండి. ఇలా గౌరమ్మని కూర్చోబెట్టుకొని సంక్రాంతి నోము జరుపుకున్నామండి. అది చూసేయండి ఫ్రెండ్స్. శంకరుని పట్టపురాణి గై కొనవే హారతి మాతల్లి పార్వతి కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి కై కొనవే హారతి మాతల్లి పార్వతి పసుపులో పుట్టిన తల్లి పసుపు గౌరీ దేవి కుంకుమతో పూజలు చేసి నేదరిందునమ్మ కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గై కొనవే హారతి మా తల్లి పార్వతి. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో గౌరమ్మని అందంగా అలంకరించుకొని నోములు నోచుకున్నామండి. మరి లాస్ట్ ఇయర్ అయితే మేము నోచుకున్న నోము ఇంట్లోనే అష్టవినాయకుల నోమండి. మరి ఆ రోజు తిథి ప్రకారంగా చవితి వచ్చిందండి. అందువల్ల మేము అష్టవినాయకుల నోము నోచుకున్నాము. అష్టవినాయక నోముకి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ తీసుకోవాలి. అందులో కొన్ని బియ్యం పోసి 8 పోకలను పెట్టి అష్టవినాయకుల నోము అనేది నోచుకున్నామండి. మరి ఇంట్లో ఈ నోము నోచుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి రామాలయంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద నోము అనేది నోచుకున్నామండి. ఆ నోము వచ్చేసి క్వింటల్ పావు 5 రకాల ఐటమ్స్ క్వింటల్ పావు అనేది నోముకున్నామండి. ఇలా క్వింటల్ పావు పసుపు, క్వింటల్ పావు కుంకుమ, అలాగే క్వింటల్ పావు బియ్యము, అలాగే క్వింటల్ పావు బెల్లము, క్వింటల్ పావు నువ్వులు, ఇలా 5 రకాలుగా ఈ నోము అనేది నోచుకున్నామండి. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసికట్టుగా ఏదైనా చేసుకోవాలంటే బిచ్చుకుంద గ్రామంలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరము కలిసి చేసుకుంటామండి. మరి రామాలయంలో ఈ నోము అనేది నోచుకున్నామండి మేమందరం కలిసి. మరి క్వింటల్ పావు అనేది ఇలా ప్యాకింగ్ ఇలా చేసేసి అన్ని ప్యాకింగ్లు ఇలా అంతా దగ్గరగా సమకూర్చి అందంగా దానిపైన అమ్మవారిని అందంగా అలంకరించుకొని అమ్మవారిని కూర్చోబెట్టి అందరం కలిసికట్టుగా ఈ నోము అనేది నోచుకున్నామండి. ఇలా 5 మెంబర్స్ అంటే మేమందరం కలిసికట్టుగా చేసుకున్నాం. కానీ అందరికీ ఒకే దగ్గర కూర్చోవడానికి రాదు కాబట్టి ఒక 5 మెంబర్స్ ముందు పసుపు గౌరమ్మకి పూజ చేసిన తర్వాత పసుపు నోముకున్నాము. తర్వాత వచ్చేసి కుంకుమ దగ్గర వచ్చామండి. ఇక్కడ చూడండి, కుంకుమ దగ్గర ఉన్న గౌరమ్మకి ముందుగా పూజ చేసాము. పూజ చేసిన తర్వాత మళ్ళీ కుంకుమ నోముకున్నాము. ఇలా ఒక్కొక్కటి వరుసగా పసుపు, కుంకుమ, బియ్యము, అలాగే బెల్లము, నువ్వులు, ఇలా 5 రకాలుగా ఇలా అన్నీ నోముకున్నామండి. అందరం కలిసి కట్టుగా చేస్తేనే కదా అండి, ఏదన్నా సామూహికంగా ఉంటేనే దానికి అందం ఆనందం అనేది ఉంటుంది. అందువల్ల సంక్రాంతి పండుగ రోజున మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి కట్టుగా ఈ నోము అనేది చేసుకున్నాము. అదైతే మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పండగ రోజు పండగ పూట అందరు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటాం కదండి. కానీ ఇలా పెద్ద పెద్ద నోములు చేసుకున్నప్పుడు మనం అందరం కలిసి చేసుకుంటే అందరం మనకి ఫ్రెండ్స్ కలుస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అందువల్ల ఎవరైనా నోములు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పెద్ద పెద్ద నోములు అందరు కలిసికట్టుగా చేస్తేనే దానికి బాగుంటుందండి. మరి మేమైతే అందరం కలిసికట్టుగా ఈ నోము అనేది నోచుకున్నామండి. తర్వాత వచ్చేసి అందరం ఈ నోములన్నీ నోచుకున్న తర్వాత చివరిగా హారతి ఇచ్చాము. మరి ఈ సంక్రాంతి నోముకు కావలసిన నేను సంక్రాంతి పాటని కూడా పాడుతున్నానండి. అది ఇందులో యాడ్ చేస్తున్నాను, తప్పకుండా వినేసేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి వచ్చింది
శుభనోములనే తెచ్చింది, సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది. పసుపు కుంకుమ మాంగల్యము వరముగా ఇవ్వగరావమ్మ, హారతి గైకొను గౌరమ్మ, 13 నోములు గౌరమ్మ, నోచితిని చూడగరావమ్మ. సంక్రాంతి వచ్చింది, శుభనోములనే తెచ్చింది, సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది. చిక్కుడు ఆకులలో గౌరమ్మలు చేసేదమమ్మ, పచ్చని పసుపుతో నీ ప్రతిమలు చేసేదమమ్మ. చిక్కుడు ఆకులలో గౌరమ్మలు చేసేదమమ్మ, పచ్చని పసుపుతో నీ ప్రతిమలు చేసేదమమ్మ. చక్కెర చిలుకలు చక్కగా తెచ్చి వ్రతమును చేసేదము, నువ్వుల బెల్లము లడ్డులతోటి నోములు నోచెదము. పసుపు కుంకుమ మాంగల్యము వరముగా ఇవ్వగరావమ్మ, హారతి గైకొను గౌరమ్మ, 13 నోములు గౌరమ్మ, నోచితిమి చూడగరావమ్మ. సంక్రాంతి వచ్చింది, శుభనోములనే తెచ్చింది, సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది. సాంగ్ విన్నారు కదండి, ఎంత బాగుందో. మరి వీణా చింతల్ గారు ఈ పాట రాశారండి, నాకు నచ్చిందని నేను యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు అందరం కలిసి హారతిస్తామండి, అది కూడా ఇప్పుడు వీడియోలో చూసేయండి. అఖిల జగాలకు అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మ, శరణము కోరితినమ్మ భవాని, జనని శివకామిని, జయ శుభకారిణి, విజయ రూపిణి, జనని శివకామిని. హారతి అయిపోయిన తర్వాత మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరికొకరు నువ్వులు చక్కెర ఇచ్చుకుంటూ అందరం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నామండి. తర్వాత అందరూ ఒకే దగ్గర కూర్చొని అందరము ఆ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అందరము శ్రీరాముణ్ణి తలుచుకున్నామండి. చూశారు కదా ఫ్రెండ్స్, అందరు కలిసికట్టుగా చేసుకుంటే నోము అనేది ఎంత సంతోషంగా సరదాగా అనిపించిందో. అందువల్ల పెద్ద నోములు అనేవి చేసుకునేవి ఉంటే అందరు కలిసికట్టుగా చేసుకోవాలండి. మరి ఈ నోము వచ్చేసి సింగిల్గా కూడా చేసుకోవచ్చండి. వారి శక్తానుసారంగా ఇంట్లోనే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి, అంటే ఒక సంవత్సరం కింటల్ పావు పసుపు, ఒక సంవత్సరం కింటల్ పావు కుంకుమ, ఒక సంవత్సరం బెల్లము, ఒక సంవత్సరం బియ్యము, ఒక సంవత్సరం నువ్వులు, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఐటమ్ని నోముకోవచ్చండి. నోము నోచుకున్న తర్వాత మేమందరము అక్కడే ఒకరికొకరు నోములు కూడా పంచుకున్నామండి. మరి వీడియో నచ్చిందా అండి? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు, కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు, అన్ని పండగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు, పుష్యమాసం యొక్క వ్రత కథలు, సంక్రాంతి నోముల వీడియోలు, భజన పాటలు, అన్ని రకాల వంటకాలు, ఇలా ఒక్కటి కాదండో అన్నీ ఉన్నాయండి. అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, బాయ్.